వారాయి మాత తల్లికి కందదీపం పెడుతున్నానండి. ముందుగా కందని తీసుకొచ్చుకొని ఇలా శుభ్రం చేసుకోవాలండి. కడుక్కోవాలండి కందని. మట్టి అది ఉంటుంది కదండి, ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా కడుక్కొని పైన కంద చూసారండి, దీపం లాగానే ఉంది చూడండి. దీన్ని పైన అంతా చెక్కుకోవాలండి దీపం పెట్టుకోవటానికి. ఇది చాలా మంచిదండి కందదీపం పెట్టుకుంటాం అన్న. నేను ఇదే ఫస్ట్ అండి కందదీపం పెట్టడం. ఎందుకోండి ఇలా పైన అంతా చాకుతో కోసేసుకోవాలండి. చూపిస్తానండి ఎలా తీస్తాను. ఇవ్వండి ఇలా మొత్తం తవ్వుకోవాలండి. ఇదిగోండి కందని ఇలా మొత్తం అన్నీ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. చూడండి కంద కూడా అచ్చం దీపారాజన కుంది టైప్లోనే ఉందండి. ఇదే ఇలాంటిది సెట్ చేసుకుని తెచ్చుకున్నానండి నేను. అమ్మవారి వాళ్ళ ఈ రోజు నుంచి మొదలు కాబట్టి రాత్రికి పెట్టుకుంటానండి నేను కందదీపం. ఇప్పుడు మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా కందకు మొత్తానికి అలా పసుపు రాసుకోవాలండి. మొత్తం తిప్పి కూడా కొంచెం కూడా ఇది ఉండకూడదండి. ఇవ్వండి ఇలా ఈ కందని మనం ఈరోజు జూన్ 26 నుంచి జూలై 4 వరకు మనకి వారాయి మాత గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ కందని ఈ 9 రోజులు కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి. ఇలా ఉంచేసుకుని ఈ కందని రోజు దీపారాధన చేసుకొని తర్వాత ఈ 9 రోజులు ఈ కందలోనే చేసేసుకోవచ్చండి దీపారాధన. మనం రోజుకో కంద ఏం తెచ్చుకోక్కర్లేదండి. ఇవ్వండి ఇలా పసుపు మొత్తం రాసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఇవాళ తయారు చేశానండి. రాత్రికి నేను దీపారాధన చేస్తానండి. వారాయి మాతని పెట్టుకొని అప్పుడు ఎలా చేస్తానో కూడా చూపిస్తానండి. ముందుగా ప్రిపేర్ చేసుకుంటానికి అందరూ తెలుసుకుంటారని ఇది చేశానండి.